సూర్యుడికి కూడా ఆది ఉంది గనక, ఒకప్పుడు వెలిగిన పెద్ద దీపమే గనక అది సృష్టిలో, రేపు ప్రళయకాలంలో సూర్యుడు కూడాను విలీనమైపోతాడు, ఈ ప్రళయ జలాల్లో కొట్టుకుపోతాడు. అది ప్రళయం అంటే, కొలాప్స్ అవుతాడు. దీన్ని సైన్స్ కూడా ఒప్పుకుంటా ఉంది. స్పేస్ ఈజ్ కొలాప్సిబుల్, టైమ్ ఈజ్ కొలాప్సిబుల్, సన్ ఈజ్ కొలాప్సిబుల్. కాబట్టి ప్రళయకాలంలో ఇవి ఏమీ మిగిలేందుకు అవకాశం లేదు. ఆ ప్రళయ జలాల్లో చీకట్లు తప్ప ఇంకేమీ లేవు. ఏముంటాయి ఎవరికి తెలుసు? మార్కండేయ మహర్షి తెలుసు, ఇంకెవరికి తెలుసు? ఎవరు చూచారు కనుక ఆ వటపత్రశాయిని ఆయనే చూచారు కనుక. దీపాలు వెలిగిస్తున్నాం, ఆరిపోతూ ఉన్నాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆరిపోతాడు. దీపం ఉండినా లేకపోయినా, సూర్యుడు ఉండినా లేకపోయినా నువ్వు ఉన్నావు. త్వమసి 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 అహమస్మి. సూర్యుడు ఉదయిస్తే నేనున్నాను. సూర్యోదయం కూడా నా మీద ఆధారపడింది, నేను తెలుసుకుంటేనే ఉండేది. అది కూడా మళ్ళీ త్రిపుటే. సాయంత్రం అయితే సూర్యుడు అస్తమించాడు, చీకటి వచ్చేసింది. చీకటి వచ్చినప్పుడు సూర్యుడు లేడు. సూర్యుడు లేకపోవచ్చేమో కానీ సూర్యుడు లేడు అని చెప్పేటువంటి నేనున్నాను. ఇది ఆత్మకు సంబంధించిన జ్ఞానం. స్వతసిద్ధం, స్వతః ప్రమాణం. జస్ట్ ఏదైనా ఉంటే నేనున్నాను, అండర్స్టాండ్. ఏదైనా లేకపోతే నేనేనా? అది ఆడ దీపం ఉంది, నేనున్నాను. దీపం లేదు, నేనున్నాను. సూర్యుడు ఉన్నాడు, నేనున్నాను. సూర్యుడు లేడు, నేనుంటాను. చంద్రుడు ఉన్నాడు, నేనున్నాను. చంద్రుడు లేడు, నేనుంటాను. ఏది గాని ఎవరు లేని ఏకాంతమే నీ రూపమో, ఏది గాని ఎవరు లేని ఏకాంతమే నీ రూపము. కానరాదు ఎవరికైనా, కానరాదు దేనికైనా. ఎందుకని? ప్రమాణ సిద్ధం కాదు. కానరాదు ఎవరికైనా ఎరుగరాని స్వరూపము. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. ఆరని దీపం, మారని రూపం, భువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు. కాబట్టి ఏవైతే ప్రమాణ సిద్ధంగా తెలుస్తున్నాయో ఈ ప్రపంచంలో, అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి, ఉంటూ లేకుండా పోతాయి, లేనివిగా మిగిలిపోతాయి ఈ ప్రపంచంలో. కానీ నీవు స్వతసిద్ధంగా ఉన్నావు, ప్రమాణ సిద్ధంగా ఉన్నావు. అందుకని నీవు ఆత్మవి. జస్ట్ లిసన్. అట్లాగే నీకు ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ ఆలోచనలు, నా సంకల్పాలు, నా భావాలు, ఇవన్నీ మీ ముందు నేను ఉంచుతున్నా. నా ఆలోచనలు నాకు వస్తున్నాయి కాదు? వచ్చిన ఆలోచనలు పోతున్నాయా లేదా? వచ్చిన ఆలోచనలు పోతున్నాయా లేదా? స్వామీజీ, ఆలోచనలు ఉంటేనే ఈ ప్రపంచం తెలుస్తూ ఉంది అని మనస్తత్వ శాస్త్రం చెప్పేది ఎంతవరకు సమంజసం? మైండ్ ఈజ్ మ్యాన్ అనేది. ఆలోచనలతో ప్రపంచం తెలుస్తుంది, నేను కాదనడం లేదు. మరి ఆలోచనలు పోయినప్పుడు, ఇప్పుడు ఉదయం మనం చేసాం ఆలోచనలు, అవి ఇప్పుడు లేవు కదా. ఒకే ఆలోచన ఉంటే ఎన్ని కొంపలు కోల్చగలం? ఒక కొంపే కదా. రోజుకు ఒక్కొక్క కొంప గోలుస్తున్నారంటే, నిన్న ఏ కొంపను గోల్చాలనే కొత్త ఆలోచన, మళ్ళీ ఈరోజు ఏ కొంపను గోల్చాలనే కొత్త ఆలోచన, నూతనమైన పథకాలు ప్రభుత్వాల్లో వస్తున్నాయంటే ఒకే ఆలోచన ఉంటే ఎట్లా వస్తాయి? రకరకాలైన ఆలోచనలు వస్తాయి. నేను అంటున్నా, ఆ ఆలోచనలు పోయిన తర్వాత కదా ఈ ఆలోచనలు వచ్చాయి. ఆలోచనలే గనక సత్యమైతే అవి పోయినాయి కదా. ఆ పోయినవి అనేది ఎవరికి తెలుస్తూ ఉంది అని నేను అడుగుతాను. జస్ట్ లిసన్. ఆలోచన వచ్చింది, ఆలోచన పోయింది. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలన్నీ పోతున్నాయి. దేనికి సంబంధించిన ఆలోచనలన్నా వస్తున్నాయి, అవి ప్రమాణ సిద్ధంగా ఉన్నాయి. ఆ ఆలోచనలన్నీ పోతున్నాయి. కానీ ఆ ఆలోచనలు పోయినవి అనేది ఎవరికి తెలుస్తున్నాయి? అవి పోయినా ఏదైతే ఉందో వాటికి తెలుస్తున్నాయి. జస్ట్ అండర్స్టాండ్. లేదు స్వామిజీ, మరి అయితే అవి పోయినాయి కదా. నిన్న ఉదయం చేసిన ఆలోచనలు పోయినాయి కదా, ఇప్పుడు లేవు కదా. మరి ఎవరికి తెలుస్తున్నాయి? అవే నిన్న ఉన్నాయి చూచారా. ఇది ఒక వాదం లేండి, దాని పేరు నేను చెప్పను.
కావాలంటే చెప్తా. బౌద్ధ మతం అంది ఇది, క్షణిక విజ్ఞానాత్మవాదం. ఇప్పుడు ఈ ఆలోచనలు, నిన్న ఆలోచనలు పోయినాయి కదా స్వామీజీ అను, అవి ఎవరు తెలుసుకుంటున్నారా పోయిన ఆలోచనలు? అవే మళ్ళీ వచ్చి తెలుసుకుంటున్నాయి. మరి అవి మళ్ళీ వచ్చి తెలుసుకున్నప్పుడు అవి ఉన్నవే అయినాయి కదా, ఇంకా పోయిందేముంది? ఆ పోయిన వాటిని తెలుసుకునేది ఎవరని నేనంటే, అవే వచ్చి ఉండి తెలుసుకుంటున్నాయి అంటే ఇవి ఉన్నవి అవుతాయి కానీ పోయినవి ఎట్లా అవుతాయి? జస్ట్ లిసన్. కనుక ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఆలోచనలు పోతూ ఉన్నాయి. ఆలోచనలే తెలుసుకోలేవు. ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి, బాగా అర్థం చేసుకోండి. థాట్స్ నడుస్తున్నాయి మైండ్లో, కానీ మనసులో నడిచేటువంటి ఆలోచనల్ని, మనసులో ఉండేటువంటి ఆలోచనలే కాదు తెలుసుకునేది. నేను తెలుసుకుంటూ ఉన్నా, నాకు తెలుస్తున్నాయి. ఏ ఆలోచనలు అయితే నాకు తెలుస్తున్నాయో అవి పోయిన తర్వాత అవి పోయినవి అని కూడా నాకే తెలుస్తూ ఉన్నాయి. ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఆలోచనలు పోతూ ఉన్నాయి. ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఆలోచనలు పోతూ ఉన్నాయి. ఒక ఆలోచన వచ్చింది, పోయింది. మరొక ఆలోచన వచ్చింది, పోయింది. సింగులర్. మరొక ఆలోచన వచ్చింది, పోయింది. మరొక ఆలోచన వచ్చింది, పోయింది. కానీ ఈ ఆలోచనలు వచ్చి పోతూ ఉండినా నన్ను అడిగితే అన్ని ఆలోచనల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఏ ఆలోచనకు ఆలోచనే, కానీ అన్నిటి గురించి నేను మాట్లాడుతున్నాను. లేకపోతే మీకు ఉపన్యాసం ఎట్లా చెప్తాను? దివ్యధుని మకరందే అని మీరంటే దానికి ఇంత మాట్లాడుతున్నాను నేను. ఇవన్నీ నాకు సంబంధించినటువంటి ఆలోచనలే. గతంలో నేను చేసినటువంటి భావాలు ఉంటాయి, నా అనుభవాలు ఉంటాయి, శాస్త్రం ఉంటుంది. ఈ శాస్త్రం కూడా భావ స్పందనతో నా దగ్గర ఉంది, నా ఆలోచనలో ఉన్నాయి, నా తలలో ఉన్నాయి. వాటిని మీకు అందిస్తున్నాను నేను. కాబట్టి ఆలోచన వస్తుంది, ఆలోచన పోతుంది. ఆలోచనలు అనేకంగా ఉంటాయి. ఒక ఆలోచన వచ్చింది, పోయింది. ఇంకొక ఆలోచన వచ్చింది, పోయింది. ఆ ఆలోచనకి ఈ ఆలోచనకి మధ్య నేనున్నా. స్వామిజీ ఆలోచన వచ్చినప్పుడు లేరా? ఆలోచన వచ్చినప్పుడు లేకపోతే నేను లేనివాడిని అవుతా. ఆలోచన వచ్చినప్పుడు నేనున్నాను. క్లారిఫై చేస్తాను. ఆలోచన పోయినా నేనుంటాను. అలా లేచినప్పుడు సముద్రం ఉంది, అలా పడిపోయినా సముద్రం ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది? నేను సముద్రం సార్. నా నుండి అలా లేచింది, అలా పడిపోయింది. అలా లేచింది, నేనున్నాను కనుక. అలా పడిపోయింది, నేనుంటాను. క్లియర్? లేచిన అలా పడిపోయి కొత్త అలా లేచే మధ్యలో ఎవరున్నారు? నేనే. అంగనాం అంగనాం అంతరే మాధవ, అంగనాం అంగనాం అంతరే మాధవ, మాధవం మాధవం చ అంతరేణాంగన, అంగనాం అంగనాం అంతరే మాధవ, అంగనాం అంగనాం అంతరే మాధవ, మాధవం మాధవం చ అంతరేణాంగన. అంగన అంగన అంతరే మాధవ. గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు. అది రాసలీల. నారి నారి నడుమ మురారి, వయ్యారి వయ్యారి మధ్యలో మురారి. అర్థమవుతుంది? కాబట్టి గోపిక స్త్రీలింగం, సంకల్పం స్త్రీలింగం. సంకల్పము సంకల్పం. గోపికలు అనేకం, కృష్ణుడు కూడా అనేకమా? అది ఇప్పుడు చూడండి, ఆ గోపిక వేరు, ఈ గోపిక వేరు. ఆమె మంగమ్మ, ఈమె చెంగమ్మ, ఆమె రంగమ్మ. కానీ కృష్ణుడు మాత్రం ఒకటే. కృష్ణుడు మాత్రం ఒకడే. ఈమెకి ఆమెకి మధ్యలో ఆ కృష్ణుడే, ఆమెకి మధ్యలో ఆ కృష్ణుడే. కానీ ఆమె వేరు, ఈమె వేరు. ఈ సంకల్పం వేరు, ఆ సంకల్పం వేరు. ఆ సంకల్పానికి ఈ సంకల్పానికి మధ్యలో చైతన్యాత్మ త్వమసి. నువ్వే అది, నువ్వే అది, నువ్వే. ఇది దీన్ని పట్టుకున్నారంతే. విషయజ్ఞానం సత్యం కాదు, విషయజ్ఞానం ప్రమాణ సిద్ధం, నేను స్వతసిద్ధం. కాబట్టి విషయాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఈ మార్పు చెందేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి నేను మారేటువంటి వాడిని కాను. నేను ఆరినటువంటి వాడిని, మారినటువంటి వాడిని, జారిపోయినటువంటి వాడిని, కారిపోయినటువంటి వాడిని, ఎప్పుడు ఉండేటువంటి స్వయం ప్రకాశాత్మ నేనే అని తెలుసుకున్నారు అది మహర్షులు. రెంటికి నడుమ
చోటున్నది దాటేవారికి అది తెలిసి రెంటికి నడుమ చోటున్నది